హలో అండి. నేను మీ జయసందాన్ని. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెసిపీ ఎలా చేయాలో చూపిచ్చేస్తాను వచ్చేసేయండి. ముందుగా మనం బాదంని పేస్ట్ చేసి పక్కనుంచేసుకోవాలండి. అదేవిధంగా మీ స్పైసీనెస్‌కి తగినన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకొని, పేస్ట్ చేసేసుకొని పక్కనుంచేసుకోవాలి. ఒక ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని, హోల్ గరం మసాలాతో పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా వేగిపోయిన తర్వాత, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని, అందులోనే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసేసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్‌తో పాటు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకొని, బాగా వేపేసేసుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత, మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌తో పాటు గరం మసాలా, ధనియా మసాలా, మీ టేస్ట్‌కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసేసుకునేసి, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదంని కూడా యాడ్ చేసేసుకొని, ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకొని, మరుగుతుండంగా మనం లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని, ఘీ యాడ్ చేసుకొని, దమ్ చేసేసుకుంటే ఒక 15-20 మినిట్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.